కానీ ఇంటర్వ్యూలో కాదు, నేను అడుగుతా యాంకర్ను. వార్తలు చెప్తావు? వార్తలు చెప్తా కాదు, అడుగుతా పెద్ద పెద్ద లీడర్లను. వాళ్ళు ఏం చేసిర్రు, పార్టీ పేరు చెప్పుకొని చేస్తుర్రా, వాళ్ళకి నిజంగా ఏమన్నా సేవ చేసే ఏమన్నా సోషల్ వర్క్ చేసేది ఏమన్నా ఉన్నాయా? వాళ్ళకు కోట్ల రూపాయలు ఉన్నాయి, సేవ చేసే గురం ఉండాలి. అంతేగాని ఇప్పుడు 200 కోట్లు 100 కోట్లు పెట్టిరు, వాళ్ళకి ఎంతమందికి ఎన్జిఓస్, ఏది గవర్నమెంట్ చేయది అన్ని. అర్థమైందా? కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి రెడ్ క్రాస్ ద్వారా అట్లా చుట్టూ కొన్ని ఉంటాయి, వాటి ద్వారా చేయాలి. నేను పార్టీ ఇప్పుడు గెలిచినాక ఎవరన్నా చేస్తారు, గెలవక ముందు ఏం చేసినాం? ఏ పార్టీ వాళ్ళు అయినా ఒకటి పెట్టాలి, ఏమని ముందు అలా బయటోటలు ఏముండాలి, ఏం సేవ చేసినావు, నీ సేవ చేసే బావమా అని అడిగి టికెట్లు ఇవ్వాలి అన్ని పార్టీలలో. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు ఎంతమందికి ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు ఎంతమందికి ఇవి ఉన్నాయి సేవ చేసేది. ఓకే, ఆయన ఎన్నో పైసలు చాలా మంది దేశంలో సంపాదించిన వాళ్ళు. మేఘమే మనిషి జీవితం, సేవ చేయాలి. ఇలా చేసిన త్యాగమే ఇలా శాశ్వతం అంటావు. ఇలా నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తానికి వచ్చినావు, నేనేదో అది దాని గొప్పలు చెప్తా, అది కాదు. జనాలు చెప్పాలంటావు. జనాల దగ్గర వాళ్ళు కూడా తిట్టినా చెప్ప, అంతేగాని నువ్వు నన్ను వచ్చి చెప్పండి నేను అది చేసినా ఇది చేసినా, ఆడ చూడు నేను ఎంపీ చేసిన, అది వీళ్ళు అది ఇది అని చెప్తుంటారు బండల మీద. విన్నావా? నింగి నేల పులకరించే మీ సేవలు చూసి ఇట్లా నడుచుకుంటూ పోయి గుట్ట మీద అడుగు, అటు పోయి ఫిలిం నగర్ అడుగు, ఇది కథ. గాడ పోయి స్కూల్ పిల్లలను అడుగు, గీడ పోయి ముస్లింస్ అడుగు, గాడ పోయి చర్చిలు అడుగు, అట్లా కానీ గాడ పోయి బండి వాళ్ళని అడుగు. వామ్మో, నవీన్ యాదవ్ అంటే శివులు సిగాలు మసిమంతరు మాట్లాడితే ఆయన కాడికి వస్తుందిగా వరుస, ఏది మూత మోగుతుందిగా పేరు. అయితే